వర్గ భేదం లేకుండా 4,000 రూపాయల ఇన్పుట్ గ్రాంట్, అది ఎరువులు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇతరత్ర రైతు వ్యవసాయానికి చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్నిటికి సంబంధించినటువంటి వస్తువులను ఇన్పుట్కు సంబంధించినటువంటి గ్రాంటు విడుదల చేస్తూ వచ్చే క్రాప్కు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే ఆ యొక్క నిర్ణయం అనేది దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మన నీతి ఆయోగ్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా రైతు యొక్క ఇన్కమ్ డబుల్ చేయాలంటే 2 ఖర్చు తక్కువ చేయటం, 1 దిగుబడి పెంచడం 2. ఈరోజు విస్తీర్ణం పెరిగినా కూడా పర్ ఎకరా క్రాప్ దిగుబడి అనేది తగ్గింది, అంతగా పెరగలేదు. దిగుబడి కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్లో చెప్పినప్పుడు చాలా రాష్ట్ర ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించడమే కాకుండా ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. దీని ఫైనాన్షియల్ కూడా పెద్దగా మన దేశ బడ్జెట్ 40 లక్షల కోట్లు ఏదైతే ఉంటుందో 38,000 lakh crores బడ్జెట్ మన దేశంలో ఉంటే దీని ఖర్చు కూడా చూస్తే 1 లక్ష కోట్లు దాదాపు. మెయిన్ ఫోకస్ రైతుగా, కుల వృత్తులు, సంక్షేమం, ఈ 3 కరెంటు 4 అంశాలనే తీసుకొని చేయడం జరిగింది. మీరందరూ చూసి మీకు కూడా ఇన్పుట్స్ ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.